యాసంగి ఎండలకు వశపడక పొద్దుకు 3 సార్లు తానం చేస్తుంటారు కొందరు. ఎండ తాపం తీరేటట్టు తలకాయ మీద తడిబట్టేసుకొని కూర్చుంటారు ఇంకొందరు. ఈ ఎండాకాలం అన్ని రోజులు బర్లకు గొర్రెలకు మాపటాల చల్లటి నీళ్లు కూడా కొడుతుంటారు. పశువులంటే పానం ఉన్నోళ్ళు, అటు పాలు తాగిన విశ్వాసం ఉన్నోళ్ళు కూడా. మనుషులమైన మనం కాబట్టి మనకు తెలివి ఉన్నది కాబట్టి గట్లా. మరి మూగ జీవాలైతే ఇగో గిట్లా. నీళ్ల టబ్బుల మారాజు లెక్క కూసోని ముద్దుగా జలకాలాడుతుంది కదా కుక్క అని అనుకునేరుల్లా. పాపం ఈ ఎండలకు తాళలేక దిగింది ఇట్లా నీళ్ళల్లా. కాసేపట్ల కూసోని ముఖం కడిగినట్టు చేసింది. నీళ్లు సల్లగా దాకేటాలకు కండ్లు కూడా మూతలేసింది. ఈ ఎండలు సల్లగుండా ఎంత పరిశాన్ చేస్తున్నాయి చూడుండ్రి మూగజీవులను. మనుషులమైన మనకేం పోయిందుల్లా. యాటిని చెట్లు కొట్టుకుంటా, కూలర్ల కింద ఏసీల కింద వండుకుంటా, సల్లగా కుండల నీళ్లు ఫ్రిడ్జ్ల నీళ్లు దాక్కుంటా సంవత్సరానికోపారి ఎండాకాలాన్ని అతి తెలివితోటి తప్పించుకుంటున్నాం గాని మూగజీవులైతే అల్లాడుతున్నాయుల్లా పాపం. కుక్కలనే కాదుల్లా, ఇరగమరగ కొడుతున్న ఈ ఎండలు చేయంగా కోళ్ళు, కోతులు, ఆవులు, బల్రు, కుక్కలు ఏవైనా ఇంత తడిజాగా కనబడంగానే, నీళ్లు కనబడంగానే ఇట్లా సల్లగా సేద తీరుతుంటే ఎండాకాలం అంతా. మనకేమో నచ్చదాయే, ఆటికేమో తిప్పలాయే. మరి ఏం చేస్తాముల్లా పాపం. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అన్నట్టు వేటి తిప్పల వాటి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ అనే ఊరు నుంచి గీ వీడియో పంపిను మన విలేకరన్న. కానీ ఈ యాసంగి ఎండలు చేయంగా ఏడ చూసినా గివ్వే తిప్పలు మూగజీవాలై. అందుకే జనాలు ఈ ఎండాకాలం అన్ని దినాలు పంట పొలాల కాడ ఇంటి చుట్టుపక్కల నీళ్ల సౌలత్ ఏర్పాటు చేసి మూగజీవాలకింత ఆసరగా అండ్రుల్లా. జర మీకు పుణ్యం ఉంటది గాని పెడతారు కదా మర్చిపోకుండా.